ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఆలు టమాటో కర్రీ చేస్తున్నా. ఆలు టమాటో కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే చపాతీలోకైనా రైస్లోకైనా సెట్ అయ్యేలాగా ఆలు టమాటో కర్రీ చేస్తున్నా, చూసేయండి. సో ఫస్ట్ కావాల్సినవన్నీ కట్ చేసుకోవాలి. ఆలు, టమాటో, ఆనియన్, కొంచెం కరివేపాకు అండ్ ఇక్కడ నేను మెంతి కూర కూడా వేస్తున్నా. సో మెంతి కూర కూడా కట్ చేసుకొని కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ మంచిగా డార్క్ బ్రౌన్ వచ్చేసినాక మనం కడిగి పెట్టేసుకున్న మెంతి కూర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర ఇట్లా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు. సో మెంతి కూర మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆలు మంచిగా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఆలుని మంచిగా ఉడికించుకోవాలి. క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఆలు మంచిగా బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసేయాలి. ఇక్కడ నేను వాటర్ పోయట్లేదు కాబట్టి రెండు కూడా మంచిగా బాయిల్ చేసుకుంటున్నా. సో క్యాప్ ఓపెన్ చేసి చూస్తే రెండు కూడా మంచిగా బాయిల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఒక్కసారి అంతా కలుపుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉప్పు కారం మంచిగా పట్టేలాగా ఉంచేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ ఆలు టమాటో కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. చపాతీలోకి, రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.